నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తలుపెత్తే మార్గం చేయండి. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి ముద్దా నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం. దాంట్లో రాళ్ళు వేసారో, ఇనప గుండ్లు వేసారో, వేసారో. సిద్ధి కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళ లోపల పనిలా. కెమెరాలో పోయి చూస్తా ఉంటే వాళ్ళ లోపల పనిలా. వాళ్ళని బయట నుంచే పంపించారు. ఎవరో సూపర్వైజరు ఇంకా ఎవరెవరోనో నాకైతే తెలియదు. డెల్టా మీద ఉన్న ఆఫీసర్లు మొత్తం అశ్రద్ధతో చేస్తుంది ఈ పనులు. చేపలు వాళ్ళు వేసుకున్నారు, చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు. అది ఆట తిరిగిపోయింది, లోపల పడిపోయింది, అది లేవటం లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా దాన్ని స్పందించలా. మాకు అత్యంతరం ఏదో మాకే తెలియలా. మా బతుకు ఈ డెల్టా ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇక మాకు మా నార్లు పోయా, అన్ని పోయా. ఇక మేమేం చెయ్యాలా? సావాలా? ఆత్మహత్య చేసుకుని సావాలా? దేనికి పొలాలు మాకు? ఈ బతుకు తెలివి దేనికి? ఏమీ లేదు. 2 ఏళ్ళ నుంచి చెరువు నిండా 7 నిండింది. ఏదో పండుతే బతుకుతామని తుందుకున్నాం. 15 అడుగుల మీద చెక్కలు వేసిన తలుపు 20 అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు? చేపలు మీరు కలుసుకొని మా రాడ్ జరగనిగారా? ఏం చేయకపోతే 50 శాతం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పని ఇలా లోపలికి? వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఎక్కడ ఏ నట్టు పట్టుకుంటుందా చూడాలని పోయారు. వాళ్ళు బాగుండే తరిందింగారు బయటికి. 7 స్టాఫ్ మొత్తం 7 స్టాఫ్ మొత్తాన్ని తెలిసి ఇక్కడ లోపల ఏం జరిగింది తూములు అనేది ఇక్కడ స్టాఫ్ మొత్తానికి తెలుసు. ఇది తెలిస్తే మన బతుకు బయటపడతాని వైజాగ్ నుంచి వచ్చే తీయడానికి వాళ్ళు తరిందింగారు. కందుకూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శిని. మేము అనేక మార్లు ఆల్పడ్ ప్రాజెక్ట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఇక్కడ సరైన సిబ్బంది కొరత వల్ల గేట్లన్నీ తిప్పుపట్టిపోతున్నాయి. కనీసం నెలకోసారన్నా గ్రీజు పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ప్రాజెక్ట్ మీద అటువంటి పర్యవేక్షణ మటుకు చాలా లోపం కనపడతా ఉంది. ఇప్పుడు అదే రైతుల పాలిట శాపంగా మారింది. అదే సిబ్బంది ఎక్కువగా నుండుంటే ఎప్పటికప్పుడు గ్రీజు పెడుతూ గేట్ల కిందకి మీదకి దించుతూ పెడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సిబ్బంది లేక గేట్లు అలాగే తుప్పు పట్టిపోయి ఈరోజు రాకుండా ఇంత రైతుల్ని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పై అధికారులు వచ్చి ఎమ్మటే మోటార్ల ద్వారా అయినా రైతులకి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. అదేవిధంగా మేము అనేక మార్లు ప్రాజెక్టు అధికారులు చెప్పాం. ఈ చేపల సేవలు కూడా కొంత అమౌంట్ ప్రాజెక్టు నిర్వహణకి ఇస్తే బాగుంటుంది. కానీ చేపల వల్ల కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేపలు పోతాయని మాఫియా వాళ్ళు వడలేసి ఎప్పటికప్పుడు గేట్లు తొక్కుతూ ఉన్నారు. దీన్ని కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇది చర్య తీసుకోవాలి. ఇప్పుడు రైతులు ఆందోళన చేస్తుంది అదే అధికారులు చేపల వాళ్ళతో కుమ్మక్కయ్యి కావాలని నీళ్ళు రాకుండా చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. దీనికి మీరేమంటారు? అది వాస్తవమే. చేపల వాళ్ళు ఇక్కడ ఈ ప్రాజెక్టు కింద అనేక గ్రామాలు త్రాగునీరు సాగునీరు ఉన్నాయి. మొన్న శివరాం గారు మేము కూడా వాటర్ని హైదరాబాద్ శాంపిల్ పంపించాం. హైదరాబాద్ శాంపిల్ వాళ్ళు చెప్పారు దీంట్లో చికెన్కి సంబంధించి కోళ్ళకు సంబంధించి వ్యర్థాలు కలుస్తూ ఉన్నాయి, ఇది తాగడానికి పనికిరాదని చెబుతూ ఉన్నారు. కాబట్టి చేపల మాఫియాను కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇటువంటి చెరువులో వ్యర్థాలు వేయకుండా ఒకవేళ చేపల జెన్యున్గా ఏంటంటే చేపలకి ఏంటంటే చెరువులో పుట్టి పెరిగి పట్టుకోవాలి. కానీ వీళ్ళు వదిలి దాన్ని ఫీడింగ్ ఇచ్చి దాన్ని నీళ్ళు చూపు చేస్తూ కింద రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంజనీర్లు తలుపు కథలు దాన్ని తేల్చెళ్తే ఇప్పుడు లేపుతాం గంటకు లేపుతాం ఎలా లేపుతారు దాన్ని తెలుసా? చాలా ఇబ్బంది. ఒకసారి పడ్డాక తలుపులు లేవటం చాలా కష్టం. కాబట్టి మేము అది ఒకటే చదువుతున్నాం అధికారులకి, బోర్ల ద్వారా రైతులకి వాటర్ ఇవ్వాల్సింది ప్రభుత్వానికి కోరుతున్నాం. ఒక 4 days నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈరోజు ఈవినింగ్లో మేము వాటర్ ఇచ్చేస్తాం, గంటలో ఇచ్చేస్తాం. రోడ్డు మీదకి వచ్చింది పరిస్థితి అంటే గేట్ స్ట్రక్ అయిపోయిందండి. అది కింద గేట్. రైతులు ఆరోపించేది మాత్రం చేపల చెరువుకు సంబంధించిన వాళ్ళు రైతు చేసిన పని ఇప్పుడు అధికారులు పాత్రని చెప్తున్నారు. చేపలు అది ఏమి లేదండి. మనం ఇప్పుడు ఈవినింగ్ లోపల ఇచ్చేస్తాం. 2 days బ్యాక్ తలుపు లేచింది, కాస్త లేచింది తర్వాత స్ట్రక్ అయ్యింది. అది ఎక్కడ కొంచెం మెల్ట్ అయింది, ఇలాగా కొంచెం సైడ్కి ఇట్లా తిరిగి కొంచెం స్ట్రక్ అయింది.
ఈవినింగ్ లోపల ఎన్ని క్యూసెక్లు ఇస్తారు మేడం? ఈవినింగ్ లోపల ఒక 100 క్యూసెక్లు ఇస్తాం. 100 క్యూసెక్లు ఇస్తేనే సరిపోతాయి. ఇస్తాం. రైతులు అందరూ ఎవరు అదే ఈ రోజు మేము ఈవినింగ్ కి వాటర్ ఇస్తాం. మనిషి ఇప్పుడు దూకాడు చెరువు తీసుకొచ్చి చేసుకోబోయారు మేడం. తీసుకొని వచ్చి పరిస్థితి దారుణంగా ఉంది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాడు. కలెక్టర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటారు ఇక రైతులు. ముందు ఫ్రైడే మేము వచ్చాం, సాయంత్రం నీళ్ళు ఇవ్వండి సార్ అని జేఈ గారిని అడిగాము. ఇస్తామా రేపు అన్నారు. వలేస్తున్నారు, ఇస్తారని మేము వెళ్ళాము. తర్వాత తెల్లారి వస్తే గేట్ లేవట్లేదు అన్నారు. ఎందుకు లేవట్లేదు? అంత ముందు లేచిన గేటు ఎందుకు లేవలేదు మేము అడిగే క్వశ్చన్ అది. రైతులు ఇక్కడ ఎక్కడ చూసినా నైట్ తెల్లారి నుంచి మాకు గేట్ మనం వలేసేటప్పుడు ఏదో దించుకోకూడదా? అప్పుడు మెయిన్ కావాలి అనేది తెలీదా? ముందు లేచిన గేట్ ఎందుకు లేవలేదు? ఏ మర్మం లేకపోతే మేము వచ్చాం సాక్ష్యంగా. ఆ వల్లేసేటప్పుడు నేనున్నా. ఎక్కడికైనా నీళ్లు పోయి లంచా కొడకల్లోనే ఉన్నాడు. దన్న పోయి నీళ్లు వాడు తెంగితే పోయింది. అవును మండలం తెంగారు రెండు పక్కల. మేము ఒకరిద్దరం ఎన్ని రూపాయలు వేశారు, ఎన్ని ఎండికి పైపులు చేశారు, లేవలేదుగా. 12 రోజులు సరే రైతులు తిప్పుతానే ఉన్నారు. సరే అది అంటారు, ఇది అంటారు, విజయవాడ వాళ్ళు అంటారు, వైజాగ్ వాళ్ళు అంటారు. అదే అయిపోయి నా కొడకల్లా మీరు సావనరా ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఎత్తేవాళ్ళని ధరిందంగిరి, సిడి కెమెరాలు పెట్టి చూసేవాళ్ళని ధరిందంగిరి. ఇంకేం సార్ మా బతుకు? మీ కోట్లేసి గెలిపించినందుకు మేము చావాలా? 15 రోజులు సీఎం దృష్టికి ఎందుకు పోలేదు? నీకు చేతకైనప్పుడు పైకి పంపించాలి కదా రిపోర్టు. సార్ మాకు లేవలేదు, మంచి వాళ్ళని పంపించాలిగా. రాత్రి అక్కడేదో అది ఓపెన్ చేశారు, దాన్ని ఏమైనా రాయించారా? 30 టన్నులు అంటాను కెపాసిటీ వస్తుందన్నారు బండి. రాత్రి వార్తల్లో చెప్పారు, తెల్లారి ఏమీ లేదు. ఇదంతా వీళ్ళు డాన్స్ ఆడుతున్నాడు. కందుకూరు కానుంచి ఇక్కడ ఉండే స్టాఫ్ మొత్తం డాన్స్ ఆడతాం. నిన్న 600 మంది. ఏముంది సమాధానం లేదు. గేట్లు వేసింది కదా, నారు పోసేటప్పుడు నీళ్ళు ఇచ్చారు. తర్వాత పనలేసి ఉండరా, గుండెలేసి ఉండరా, ఒక టీవీ పోయి వాడికి ఉంది. ఇప్పుడు 15 రోజుల నుంచి చాలా బాధాకరమైన సంగతి. ఇవాళ గత 15 రోజులుగా ఏ టైం అయితే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదలాలనో ఆ టైంకి నాట్లు వేసుకోవటానికి కానీ నాటుకోవటానికి కానీ రెండింటికి కరెక్ట్ టైంలో ఈ దుర్ఘటన జరగటం. ఈ రైట్ కెనాల్ ఏదైతే ఆల్పార్ ప్రాజెక్టు మెయిన్ కాబట్టి లెఫ్ట్ కెనాల్ చిన్నది, విస్తీర్ణం తక్కువ ఏరియా. మరి దీనికి రమారమి ఇక్కడి నుంచి మనం గుండ్లపాలెం దాకా పోవాలి. ఈ కాలం చాలా అన్యాయం. ఇదేదో నేననేది ఏంటంటే ఇది మ్యాన్మేడే. మ్యాన్మేడ్ అంటే ఎవరో కావాలని చేసేదాన్ని కాదు, దాన్ని సరైన జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ రాళ్పాడు ప్రాజెక్టు యొక్క ఆఫీసర్స్ బృందం అంతా కూడా ఎప్పుడూ అరుస్తుండేవాళ్ళు, మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుండేవాళ్ళం. మాకు చాలా తక్కువ స్టాఫ్ ఉంది, 22 ఉండాల్సిన చోట 6 ఉన్నారు, 4 ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా మనం అప్పటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తాం. డ్రై పీరియడ్ అంటే నీళ్లు లేనప్పుడు ఈ ట్రైల్ వేసి చూడండి 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 అంటే అది ఎవరు పట్టించుకున్న పాపాలు అనుకోలేదు. మేబీ వాళ్ళకి డబ్బులు కూడా లేవేమో చేయడానికి. అదొక బాధాకరం. ఇవాళ చూస్తున్నాం వాళ్ళంతా నారు పోసి 15-16 రోజులు 20 రోజులు అయింది.
ఇంకొక 4 రోజుల లోపల కనుక అవ్వకపోతే ఆ నాట్లన్నీ వేస్ట్, దాని మీద పెట్టుబడి వేస్ట్ అంతా వేస్ట్, మళ్ళీ తర్వాత వదిలినా కూడా పంటలు కూడా సక్రమంగా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఐ డోంట్ నో, ఇది కందుకూరు నియోజకవర్గం, అటు నెల్లూరు కాదు, ఇట్లా ప్రకాశం కాదేమో, ఇంతవరకు ఒక్క రెవెన్యూ సీనియర్ ఆఫీసర్ ఎవరైనా వచ్చి సబ్ కలెక్టర్ కానీ లేకపోతే కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ వచ్చి పరిస్థితి చూసి దానికి తగు సలహాలు ఇచ్చిన పాపాన్ని ఇంతవరకు పోలా. మరి ఎలాగా, దేనికోసం వాళ్ళు అక్కడ వాళ్ళు రైతులు కడుపు మండి దందా చేస్తే అదొక పాపం అయిపోతాం. మేము ఈ చుట్టుపక్కల ఉన్నాం కాబట్టి శివరాం కూర్చోబెట్టాడని మాట్లాడతారు కొత్తగా. ఇది ఎట్లాగా, దీన్ని ఏదో ఒక విధంగా చెయ్యాలా, ఎట్లా చేయాలనేది ఇక్కడ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు కాదు, పెద్ద పెద్ద చదువులు ఆఫీసులు కాదు. వీళ్ళనేది 50 HP 2-3 ఇంజన్లు పెట్టి నీళ్లు కొడితే ఇది అయినప్పుడే అయ్యేది, మాకు కాలంలో నీళ్ళు వచ్చేదని వాళ్ళు. జిల్లా ఆఫీసులో రావాలా, ఏది జిల్లా ఆఫీసర్లు ఎవరు వస్తున్నారు? వాళ్ళు వచ్చారు. ఇందాక నేను చూశాను ఎస్ఐ గారిని, డిఈ ఉన్నాడు, ఇక్కడ జేఈ ఉన్నాడు. వాళ్ళు ఏదో దాన్ని కొంత అదేదో పగలగొడుతున్నారు. నీటి లెవెల్ కన్నా ఒక అడుగు కింద పోయి కొడితే ఆ కలుపుని నీళ్ళు పోతాయి అంటున్నారు. చూద్దాం, ఆశ. కానీ ఇది ఏదో ఆలోచిస్తలేదో నాకు తెలియదు. ఒక 2 HP మోటార్లో లేకపోతే 50 HP మోటార్లు 2-3 పెట్టి ఎంతసేపు అనేది ఖర్చు అవుతుంది. ఎస్, అవునండి, ఖర్చు అవుతుంది. కొన్ని వేల ఎకరాలు పంటలు పోతున్నప్పుడు ఈ ఒక రోజు 2 రోజులకో అది పెద్ద ఖరీదైన కాదు. ఈ ప్రాజెక్టు మీద ₹1 కోటి చేపల ద్వారా వస్తుంది. నేను ఇవాళ ఇక్కడ చెప్తున్నాను, దీన్ని స్ట్రీమ్లైన్ చేయండి. చేపలు వద్దని నేను చెప్తున్నాను, వేయండి. దాంట్లో వచ్చే ఆదాయంలో 3వ వంతు ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్కి ఇవ్వండి. 50 ఏళ్ళ 1954, 55, 56లో ఈ ప్రాజెక్టు పూర్తి, అంటే 70 ఏళ్ళు. 70 ఏళ్ళు. మరి ఆ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్త చూసుకోవాలా, మన తల్లిదండ్రులు చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలా, మెయింటెనెన్స్ చేయాలా, ఆ తలుపులు అవన్నీ పైకి ఎత్తాలా, కింద దింపాలా, ఎన్ని సక్రమంగా ఉన్నాయి లేదని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం. లేని ప్రాంతం మాది ఒలేటవారి పాలెం, అడిపోతేమో తాగునీరు లేదు, సాగునీరు లేదు, అక్కడ వర్షం మీద ఆధారం. ఇక్కడ సాగునీరు ఉండి ప్రాజెక్టు ఉండి ప్రాజెక్టుని సక్రమైన పద్ధతిలో వాడుకోలేకపోతుంటే ఎంత దౌర్భాగ్యం. ఇదేదో ఎమ్మెల్యేల మీదనో లేకపోతే రాజకీయ నాయకుల మీదనో తోయటం ఇది తప్పనేది అన్యాయం. ఈ ఆఫీసులో దానికోసం పెట్టాం వాళ్ళ దగ్గర. వాళ్ళు కాకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఉంది. అవన్నీ వదిలిపెట్టి ఎమ్మెల్యే చూడలేదు, ఇందాక ఎవరు అంటున్నారు, ఎమ్మెల్యే ఏమయ్యాడు, ఆయన ఏమయ్యాడు, ఆయనకు ఓట్లు వేసాడు, వచ్చారు 2 రోజులు ఉండిపోయినారు వాళ్ళు. ఇక్కడ 24 గంటలు అందరూ ఉండలేరు కదా. తెలియాలా, దానికి సరైన ఆలోచనలు చెప్పాల్సిందే ఆఫీసులో ఎవరైతే దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు, లేదా అడ్మినిస్ట్రేషన్ చేసే జిల్లా అధికారులు ఉన్నారు. ఇంతవరకు ఒక మనిషి అనేవాళ్ళు కనపడుతుంది. చాలా బాధతో మాట్లాడతాను. నేను ఎప్పుడు కూడా ఆఫీసులకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి నేను ఏనాడు చేయలేదు. కానీ ఇవాళ వాట్ దే ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారు? కనీసం రాళ్ళపాడు ప్రాజెక్టు దగ్గరికి వచ్చి పరిశీలించి చూసే ఖాళీ లేదా వాళ్ళకి? 2 ఎంత పెరిగింది, వచ్చేస్తుంది, ఇంకా అంతా మేము లాగేస్తామని చెప్పాను. హ్యాపీగా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, రైతులు హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎమ్మెల్యేలు హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ పనులు వాళ్ళు లేరు, వాళ్ళిద్దరు కూడా ఎక్కడో పనులు ఉంటాయి కదా, ఇంకా మళ్ళాంటి పనులు ఎన్నో తోట ఉన్నారు. వీటన్నిటి కలిపి ఉక్రోషంగా మారి వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. నేను వాళ్ళు కూడా తప్పు పట్టను, మరి ఏం చేయాలా? నేను మీ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా కోరుతున్నా, మీరు కూడా మీకు గలవెత్తాల్సిన అవసరం ఉంది.
అడ్మినిస్ట్రేషన్ దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి అవసరం అనుకుంటే వాళ్ళ వల్ల కాకపోతే రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు గారి దగ్గర కూడా తీసుకోవాలి. నేను తప్పనిసరిగా నేను ట్రై చేస్తూ ఉన్నాను. వారు ఎక్కడో పోలవరంలో ఎక్కడో మీ ఇరిగేషన్ మంత్రిని ముఖ్యమంత్రి గారు పోలవరంలో ఉన్నారని చెప్తున్నారు. తప్పనిసరిగా సాయంత్రం రేపు పొద్దుట వాటిని ఫోన్లో కానీ లేదా పర్సనల్గా కలిసి దీని పరిస్థితి నేను వివరిస్తాను. వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా, ఎందుకంటే ఇక్కడ 250 హార్స్ పవర్లు పెట్టి దానికి ఖర్చు అవుతుంది. దానికి వీళ్ళకి మరి ఈ ఇంజనీర్లు మరి ఏం చేస్తారు? లేదంటే చెప్పండి, మా దగ్గర డబ్బులు ఏమంటే నేను రైతులందరి దగ్గర జోలు కట్టి తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తాము, నీళ్ళు పంచము, అదేలా చేస్తాము. చాలా బాధతో మాట్లాడుతాం. ఈ ప్రాజెక్టు కోసం అందరూ కష్టపడ్డాము. చంద్రబాబు గారు దీనికి నాకు బాగా గుర్తుంది, 26 కోట్లు ఒక్కసారి రిలీజ్ చేసి దీన్ని సురక్షితమైన ప్రాజెక్టు కింద మార్చాడు. ఆయనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న రైతాంగం అంతా బాగా కృతజ్ఞులై ఉంటారు. కానీ మిగతా అడ్మినిస్ట్రేషను దీన్ని సరిగా చేయకపోతే ఆయన అంత కష్టపడి అంత డబ్బులు ఇచ్చి కష్టకాలంలో డబ్బులు కటకటలాడుతున్న టైంలో కూడా ఒక 26 కోట్లు ఒక్కసారి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దయించి మమ్మల్ని అపార్థం చేసుకోకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే స్పందించి దీని యొక్క 1 or 2 days, ఇంకా 3 రోజులు పోతే ఇక వేస్ట్. వాళ్ళు నీళ్ళు వదిలినా కూడా దండగా అయిపోయింది. అందరికీ నమస్కారం. మాకు తలుపెత్తే మార్గం చేయండి. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి ముద్దా నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం. దాంట్లో రాళ్ళు వేసారో, ఇనప గుండ్లు వేసారో, వేసారో. సిద్ధి కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళ లోపలికి పనిలా. కెమెరాలో పోయి చూస్తా ఉంటే వాళ్ళ లోపలికి పనిలా. వాళ్ళని బయట నుంచే పంపించారు. ఎవరో సూపర్వైజరు ఇంకా ఎవరెవరోనో నాకైతే తెలియదు. డెల్టా మీద ఉన్న ఆఫీసర్లు మొత్తం అశక్తో చేస్తుంది పనులు. చేపల వాళ్ళు వేసుకున్నారు, చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు. అది ఆటు తిరిగిపోయింది, లోపల పడిపోయింది, అది లేవటం లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా దాన్ని స్పందించలా. మాకు అత్యంతరం ఏదో మాకే తెలియలా. మా బతుకు ఈ డెల్టా ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇక మాకు మా నార్లు పోయా, అన్ని పోయా. ఇక మేమేం చెయ్యాలా? సావాలా? ఆత్మహత్య చేసుకుని సావాలా? దేనికి పొలాలు మాకు? ఈ బతుకు తెలివి దేనికి? ఏమీ లేదు. 2 ఏళ్ళ నుంచి చెరువు నిండా 7 నిండింది. ఏదో పండుతే బతుకుతామని తుందుకున్నాం. 15 అడుగుల మీద చెక్కలేసిన తలుపు 20 అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు? చేపల మీరు కలుసుకొని మా రాడు తిరగనింగారా? ఏం చేయకపోతే 50 శాతం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పనిలా లోపలికి? వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఎక్కడ ఏ నట్టు పట్టుకుంటుందా చూడాలని పోయారు. వాళ్ళు బాగుండే తరిందింగారు బయటికి. 7 స్టాఫ్ మొత్తం 7 స్టాఫ్ లస్కర్లు మొత్తాన్ని తెలిసి ఇక్కడ లోపల ఏం జరిగింది తూములు అనేది ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తాన్ని తెలుసు. ఇది తెలిస్తే మన బతుకు బయటపడతాని వైజాగ్ నుంచి వచ్చారు తీయడానికి. వాళ్ళు తరిందింగారు. వాళ్ళు డబ్బులు కూడా సరిగ్గా దేనికి చేసినట్టు పని. పెద్ద పెద్ద నదుల మీద కృష్ణ మీద బోట్లే బయటకు లాగారు. ఇదంతా కోనికిసుక కొట్టాం ఇంటికా. ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం దృష్టికి బానిస్తుందా? ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుండే. ఎందుకు బాగూడదు ప్రభుత్వం దృష్టికి? ఏం చేసాం మేము? పాపం రైతుగా పుట్టడం పాపం, మేము వ్యవసాయం చేసుకోవడం పాపమా? టాటర్లోకి ఏడ కట్టాలా డబ్బులు? మా ఏళ్ళకి ఏడ కట్టాలా? వచ్చిన ముఠాల వాళ్ళకి ఏడ కట్టాలా? కూడు నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నాం. 15 రోజుల నుంచి ఇదే 15 రోజుల నుంచి మా బతికేదో మాకే అర్థం కాల. ఇవాళ తలా ఒక డబ్బా ఎంకొచ్చుకొని తాగడం ఉంది కొంతమేనే. దాని వాడు వస్తే రాలా. మాజీ ఎమ్మెల్యే వచ్చాడు. ఏమన్నా ఆయన కాడా పాపం కూర్చున్నాడు, లేచిపోయాడు. అసలు ఎవరు? కలెక్టర్ వచ్చిందా? ఎమ్మెల్యే వచ్చాడా? మా ఎంఆర్ఓ వచ్చాడా? ఎవరు వచ్చారు? ఏ ఆఫీసర్ లేడు. 7 రోజులు ఏమో బాణీలో లోపలికి చూస్తారు కావాలి. అది పెట్టి ఏ నట్టు పట్టుకుంది, ఏది పట్టుకుంది, వస్తున్నాయా రాలేదా, ఇది వసద్దా రాదని వాళ్ళు చెప్తారుగా. వాళ్ళు దేనికి బాణీలా? ఏడాలి ఏం మరపు ఉంటే బాణీలా.
నీళ్లు లిఫ్ట్ చేసేదానికన్నా మార్గం ఇప్పుడు కనీసం అవి ఎత్తేదానికి వాళ్ళు చెప్తారు కదా పలానా దగ్గర పట్టుకొని ఉందని, ఆ చెప్పేదానికి కూడా అవకాశం లేదు కదా. వాళ్ళు బయట తెలుసు స్టాఫ్ మొత్తం. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.